తెలియజేస్తున్నాను. కూడి వచ్చినటువంటి యొక్క ఉదయకాల సమయంలో యొక్క చక్కటి తొలిటి గడియలు దేవునితో గడపాలని ఎంతో ఆశగా విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో శుభాశిష్యులు తెలియజేస్తూ ఉన్నాను. లైవ్ వీక్షిస్తున్న వారికి అలానే ప్రతి ఒక్కరికి కూడాను ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మనకందరికీ శుభములు తెలియజేయుచున్నాను. ప్రతి ఒక్కరూ మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనమందరము చక్కటి సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. ఒకవేళ నా జీవితంలో సిద్ధపాటు మనం కలిగి ఉండకపోతే అనేకమైనటువంటి మనం ఇబ్బందులకు గురి అవుతూ ఉంటాం. సిద్ధపాటు అనగా మనందరి జీవితంలో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నమ్మకము. సిద్ధపాటు మనం ఎప్పుడు కలిగి ఉంటామంటే ఒక నమ్మకము, ఆశ మనలో ఉన్నప్పుడు. ఒక సిద్ధపాటు అనేది ఎప్పుడు కలిగి ఉంటామంటే దీని వల్ల ఒక గొప్ప కార్యం జరుగుతుంది అనేటువంటి ఆశ మనలో ఉన్నప్పుడు డెఫినెట్ గా సక్సెస్ అవుతాం. ఈ విధంగా వెళ్తే మనకి ఆధ్యాత్మిక జీవితం లభిస్తుంది, ఇదే సరి అయిన మార్గము అని మనకు తెలిసినప్పుడు, ఇతనే సరి అయిన వ్యక్తి అని మనకు తెలిసినప్పుడు మనము కంప్లీట్ గా మనల్ని మనం రెడీ చేసుకుంటాం. ఒక విద్యార్థి పరీక్షలు రాయటానికి ఇటు రీతిలో తన జీవితంలో సంవత్సరం అంతా కష్టపడతాడో ఆ యొక్క పరీక్షలు రాసే కొన్ని దినముల కోసం సంవత్సరం అంతా కష్టపడినట్లుగా అటు రీతిలో మన యొక్క ఈ లోకంలో ఉన్న మన ప్రయాణం అంతా సిద్ధపాటే. ఈ లోకంలో నీవు నేను సంపాదించుకున్నది, చేసేది ఇవన్నీ కూడాను సిద్ధపాటు అనేటువంటి చర్యలోనికే వస్తాయి. కనుక నా సిద్ధపాటు పరలోక రాజ్యం చేరాలని అయితే అది ఒక రకంగా ఉంటుంది. లేదు, దేవుణ్ణి నెగ్లెక్ట్ చేసి లోకానుసారంగా మనం జీవిస్తూ ఉన్నామంటే అది నీవు సిద్ధపాటుకిలో నీవు ఒక బుద్ధి గల వ్యక్తిగా లేవు అని అర్థం. అందుకనే మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనము అలానే 44వ వచనం చదువుకుందాం. చదువుతున్నాను. కావున ఏ దినమున మీ ప్రభు మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి. అలానే 44వ వచనం కూడా చదువుకుందాం. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. మనిషి కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. సో మీరు అనుకోని గడిలో మనం ఊహించినటువంటి సమయంలో మనుష్య కుమారుడు రాబోతూ ఉన్నాడు. కనుక మేము వాక్యము వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ సిద్ధముగా ఉండాలి. నా యొక్క జీవితంలో ఏది జరిగినా మనం ఒక సరైన రీతిలో ఉండాలంటే మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. మనుష్య కుమారుడు ఎప్పుడు వస్తాడో, ఎలా వస్తాడో ఎవరికి తెలియదు కనుక మనం చేయవలసిందల్లా ప్రతినిత్యము ఇదే మనకి ఆఖరి క్షణం అని ప్రతి క్షణాన్ని మనం శుద్ధి చేసుకుంటూ, ప్రతి క్షణంలో మనం బాగుపడుతూ, ప్రతి క్షణము మనం పాపానికి దూరంగా ఉంటే మనము మనుష్య కుమారునికి దగ్గరగా ఉంటాం. ఒక ప్రియమైన వారలారా, ఏదో నేను మాట్లాడుతున్నారని కాదు కానీ ఇది లోకంలో ఆ రోజు నోవాహును కూడా అందరూ వెర్రివాడు అనుకున్నాడు. ఆ తర్వాత రొమ్ము కొట్టుకుని ఏడ్చుకుని ఆ యొక్క ఓడ చుట్టూ చేరిన ఎవ్వరు ఆ యొక్క ఓడ డోర్లు తెరవలేదు. ప్రియులారా, ఇదిగో దేవుని వాక్యం తెలియజేస్తుంది చాలా చక్కగా. ఇదిగో గ్రంథాలన్నిటిలో పరిశుద్ధ గ్రంథం అని లిఖించబడినటువంటి ఒకే ఒక గ్రంథము ఈ యొక్క మహా బైబిల్. ప్రియులారా, ప్రతిదాని గ్రంథం అని రాసుంది కానీ పరిశుద్ధ గ్రంథం అని లిఖించబడినటువంటి బైబిల్ నుంచి నేను మాట్లాడుతున్న మాట, అయ్యా రేపు మీరు రొమ్ములు గుద్దుకుని ఏడ్చక ముందు తండ్రి సెలవిస్తూ ఉన్నాడు. మనుష్య కుమారుడు ఎప్పుడు ఎలా వస్తాడో తెలియదు కనుక సిద్ధంగా ఉండండి అని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఇదిగో మనుష్య కుమారుడు వచ్చే లోపల మరణం మనల్ని తీసుకెళ్తే మరి మరణాన్ని మనం జయించేటువంటి సిద్ధపాటును మనం కలిగి ఉన్నామా? ఒకవేళ మనుష్య కుమారుడు వస్తే మనుష్య కుమారుడికి ఎదురుగా మనం వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నామా? బహు జాగ్రత్తగా మనం ఈ మాటలు విని ప్రతిదినము భయపడుతూ దేవుని సన్నిధిలో
మనం సిద్ధపరచుకోవాలి. ఇదిగో మనం ఆస్తుల కోసం, అంతస్తుల కోసం ఏదైతే ఈ లోకంలో అది కరిగిపోతుందో దాని కొరకు కాదు కానీ, ఏదైతే నీవు నిత్య రాజ్యంలోనికి వెళ్తావో, ఎక్కడైతే ఆకలి, దప్పిక, ఏ బాధలో ఉండవో అలాంటి గొప్ప రాజ్యానికి మనం వెళ్ళటానికి ఇప్పుడు ఆశ కలిగి ఉండాలి ప్రియులారా. ఆకలుండదు అక్కడ, దాహముండదు, బాధలుండవు అక్కడ, శోధనుండదు. ఆకలుండదు అక్కడ, బాధ ఉండదు, దాహముండవు అక్కడ, శోధనుండదు. ఆనంద మానందమే, సంతోషము సమాధానమే. అటువంటి పరలోక రాజ్యానికి మనం వెళ్ళటానికి మనం ఇప్పుడు ఆశ కలిగి ఉండాలి ప్రియ. అందుకని మరొక మాట మత్తయి సువార్త 25వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 13వ వచనం ఒకసారి మరలా ధ్యానిద్దాం. మత్తయి ఆ సువార్త 25వ అధ్యాయం. దినమునైనను అడిగినైనను మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి. దేవుడు ప్రతి విషయాన్ని చక్కగా స్పష్టముగా మనందరికి తెలియజేస్తూ ఉన్నాడు ప్రియులారా. అమ్మా, నీకు మరణం ఎప్పుడు వస్తుందో, ఏ పరిస్థితి ఎలా ఉంటుందో మీకు ఎవ్వరికీ తెలియదు. ఇంతవరకు సైంటిస్టులు కూడా చెప్పలేనటువంటి నిజము. ఇదిగో ఎవరి మరణం ఎలా ఉంటుందో ప్రతి మనిషి బ్రతకటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ప్రతి మనిషి ఎక్స్పెక్ట్ చేయడు. ఇదిగో మరణం అందరి దగ్గరికి వస్తుందని తెలిసి కూడా మనం మరణాన్ని ఎక్స్పెక్ట్ చేయం ప్రియులారా. కానీ తండ్రి చక్కగా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నాడు. ఏ క్షణములో ఎలా ఉంటుందో, ఏ గడి ఎలా వస్తుందో మీకు తెలియదు కనుక ఇదిగో దాని గురించి మీరు భయపడొద్దు. కానీ నీ చేతుల్లో ఉన్న దాని గురించి, నీ యొక్క కంట్రోల్లో ఉన్న దాని గురించి మీరు ఆలోచించండి అనే లేఖనాలు మనకి చాలా చక్కగా తెలియజేస్తూ ఉన్నాయి ప్రియులారా. కనుక మన చేతుల్లో ఉన్నదల్లా మన సిద్ధపాటు, మన చేతుల్లో ఉన్నటువంటి మన వంచనను, మన చేతుల్లో ఉన్న మన తలంపులను, మన చేతుల్లో ఉన్నటువంటి మన ప్రార్థనా జీవితాన్ని, మన చేతుల్లో ఉన్నటువంటి పాపరహిత జీవితాన్ని, మన చేతుల్లో ఉన్నటువంటి పునరుద్ధాన శక్తి కలిగిన యేసును కలిగినటువంటి మనమందరము కూడా సరి అయినటువంటి త్రోవలో మనం వెళ్ళాలి. కనుక ఇటు రీతిలో సిద్ధపాటు మనం కలిగి ఉండాలంటే 3 విషయాల్లో మనం అందరం చక్కటి ప్రాక్టీస్ చేయాలి ప్రియులారా. మొట్టమొదటిది, నా రహస్య జీవితంలో నమ్మకత్వం అనే సిద్ధపాటు కలిగి ఉండాలి. నా రహస్య జీవితము, ఇదిగో తండ్రి ఆత్మ మనలో ఎందుకు పెట్టినాడంటే మనలో ప్రతి కణాన్ని శోధిస్తూ, పరిశోధిస్తూ మంచి మాటలు బయటికి రావాలని. అటు రీతిలో మనిషి యొక్క సిద్ధపాటు మొట్టమొదటిగా రహస్య జీవితం నుండి మొదలు పెట్టాలి. ఇదిగో పైకి ప్రార్థన పరంగా కాదు, పైకి క్రొత్త బట్టలు ధరించి చక్కగా దేవుని సన్నిధిలో రావటం కాదు, కానీ నిజమైనటువంటి పరివర్తన, నిజమైనటువంటి సిద్ధపాటు నీ యొక్క రహస్య జీవితంలో నుంచి బయటపడాలి. ఎందుకంటే ప్రతి తలంపులను తండ్రి ఎరిగి ఉన్నాడు, ప్రతి హృదయ వాంఛలను తండ్రి ఎరిగి ఉన్నాడు. కనుక తండ్రి ఎరిగినటువంటి హృదయం నుంచి నువ్వు సిద్ధపాటు నువ్వు కలిగి ఉంటే, తండ్రి ఎరిగినటువంటి లోపల ఆలోచనల నుంచి తండ్రికి అన్ని తెలిసినప్పుడు ఎందుకు మనం దాచటం ప్రియులరా? అందువల్ల హృదయం నుండి అంతరంగంగా మన యొక్క ఒక సిద్ధపాటు, నమ్మకత్వం అనేది బయలుదేరాలి. ఎప్పుడైతే ఒక విత్తనము లోకంలో అనేక విత్తనాలతో కలిసి ఉన్నప్పుడు చక్కగా ఆనందంగా ఉంటుంది. కానీ అదే విత్తనం తీసివేయబడి, భూమిలో నాటబడి, గాలి నుండి బంధించబడి, స్నేహితుల నుండి బంధించబడి, ఎవరు కనపడకుండా అలా అనాదిగా భూమిలో నాటబడినప్పుడు విత్తనం అనుకుంటుందంట, అయ్యా చక్కగా నేను అందరితో పాటు బాగున్నాను, ఎందుకు నన్ను ఇలా దూరం చేశారు, ఎందుకు నన్ను ఇలా భూమిలో పాతివేశారు, నాకు గాలాడతలేదు, ఆటలు లేవు, పక్కన వారి కేరింతలు లేవు అని అలా బాధపడుతూ ఉంటే, కొన్ని క్షణాలకు అలా బాధపడుతూ చనిపోయినటువంటి విత్తనంలో నుండి తిరిగి గొప్ప వృక్షము, ఒక మొక్క మొదలై పెద్ద వృక్షంగా మారేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. అటు రీతిలో నా జీవితంలో మనము ఈ యొక్క రహస్య జీవితంలో నమ్మకత్వం మనం కలిగి ఉండాలి. బాధపడకూడదు, భయపడకూడదు. అటు రీతిలో లోపల నుండి, హృదయంలో నుండి వచ్చినటువంటి మార్పు ఆ విత్తనము బ్రద్దలై హృదయాంతరంలో నుండి మొలకెత్తిన మొక్క ఒక పెద్ద వృక్షంగా మారిపోయినట్లు, ఇదిగో నా హృదయంలో, నా రహస్య జీవితంలో ఒక నమ్మకం గల పెద్ద వృక్షంగా మారిపోతాం. కనుక సిద్ధపాటు
బట్టలను బట్టి కాదు, సిద్ధపాటు చక్కటి పాటలను బట్టి కాదు, సిద్ధపాటు నిజమైనటువంటి సిద్ధపాటు మొట్టమొదటిగా నా రహస్య జీవితంలో. రహస్య జీవితం అంటున్నానంటే రహస్య జీవితం ఇద్దరికీ తెలుసు ప్రియులారా. ఒకటి నీకు, ఒకటి మనం ఆరాధిస్తున్న తండ్రికి. నా రహస్య జీవితంలో ఎవరు మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? పైకి బాగానే ఉంటాం, సంబంధాలు కలిగి జీవిస్తూ ఉంటారు, కానీ హృదయపరంగా ఇంకొకరికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. ఇలాంటివి ప్రతి విషయాన్ని తండ్రి ఎరుగున్నాడమ్మా. కనుక నీ రహస్య జీవితము నీ యొక్క ఆంతరంగిక జీవితంలో నుంచే సిద్ధపాటు. నీ యొక్క రహస్య జీవితంలో కూడా నీ యొక్క సిద్ధపాటు దేవుని కొరకై ఉండాలి. దేవుణ్ణి ఒక ప్రియుడుగా భావించాలి. దేవుడు మనకి ఒక నిజమైనటువంటి ప్రియుడుగా మనం ఒక ప్రియురాలు సంభాషించినట్లుగా తండ్రికి మనసిచ్చి మాట్లాడాలమ్మా. ఎందుకంటే తండ్రి వల్లనే సమస్తము సాధ్యము కనుక తండ్రి ఎడల మనము ఆశ కలిగి మనం ఎప్పుడైతే తండ్రి ఎడల ఆశ కలిగి ప్రియుడు అన్నం తినకుండా, ఒక ప్రియురాలు ఏం తినకుండా ఇంట్లో మనుషుల వారి మధ్యలో ఉంటూ తన హృదయాన్ని తండ్రికి ఇచ్చింది కనుక అలా ప్రియుడి వైపు ఎలా బయటకు చూస్తూ ఉంటుందో అటు రీతిలో అందరూ అంటుంటే, ఏరా ఇది ఇంట్లో ఉన్నాడు కానీ మనసు ఎక్కడ ఉందని అన్నట్టుగా అటులో మనం ఎక్కడున్నప్పటికీ మన హృదయము తండ్రికి ఇవ్వాలి ప్రియులారా. ఆశ, ఎంతో ఆశ, ఆఖరిగా నీవేనని, నీలో ప్రభువాని ఉండాలని. సత్యప్రభా నీ దానము మరణమైన తీరునరుణము, మధురం నీ ప్రేమయ మనస్నయ్యా. అటు రీతిలో మనస్సు తండ్రికి ఇస్తే, మన రహస్య జీవితాన్ని తండ్రికి అంకితం చేస్తే పాపపు తలంపులు మనకు రావు. అది నిజమైనటువంటి సిద్ధపాటుకి ఉదాహరణ ప్రియులారా. 5వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు మనం చూసినప్పుడు రహస్య జీవితంలో ఒక సిద్ధపాటుకి ఉదాహరణగా మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుంచి 13వ వచనం చూసినప్పుడు అక్కడ అనేక మంది కొరకు సిద్ధపాటుని మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్ల కుమారుని ఎదుర్కొని బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. అయితే ఇక్కడ ఏంటంటే ఇది 13 వచనాలు కనుక నేను చదివితే సమయం సరిపోదు కనుక ఇక్కడ రహస్య జీవితంలో నమ్మకత్వానికి గుర్తు. ఇదిగో ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. దేవుని వాక్యం వింటున్నటువంటి నీకు నాకు ఈ ఆజ్ఞ వినపడుతూ ఉంది. ఇది కేవలం కన్యకలకు మాత్రమే కాదు, ఇది కేవలము ఈ యొక్క 10 ఈ యొక్క మాటలు, ఈ యొక్క సిద్ధపాటు విషయము, ఈ యొక్క సిద్ధపాటు ధర్మము వింటున్నటువంటి లైవ్ లో చూస్తున్నటువంటి అనేక మందికి వినపడుచున్నది. ఇది కేవలం మనం కన్యకలను మాత్రమే గుర్తు చేసుకోవటం కాదు ప్రియులారా, మనకు మనం గుర్తు చేసుకోవాలి, మనల్ని మనం ఆ ప్లేస్ లో ఉండి పెట్టుకోవాలి. ఇక్కడ రహస్య జీవితంలో నమ్మకత్వం అంటే ఏంటంటే, ఇక్కడ 10 మంది కన్యకలు ఉన్నారు, తండ్రి యొక్క ఆజ్ఞ ఇవ్వబడింది. ఇదిగో పెండ్లి కుమారుడు ఎప్పుడైనా రావచ్చు, మీరు సిద్ధంగా ఉండండి. ఇక్కడ మొట్టమొదటిది వారి సిద్ధపాటు నమ్మకము హృదయం నుండి బయలుదేరాలి. ఎప్పుడైతే నీ హృదయంలో నమ్మకం ఉందో, ఇదిగో ఎప్పుడైతే ప్రార్థనలో ఉంటే అనేక కార్యాలు జరుగుతాయని నీ హృదయంలో ఆలోచన నమ్మకము బయలుదేరిందో, నీ మోకాలు దేవుని సన్నిధిలో ఉంటుంది. నువ్వు దేవుని సన్నిధిలో కనపడతావు. దేవుని సన్నిధిలో నీవు నేను ప్రత్యక్షపరచుకోవాలంటే ముందు నీ హృదయంలో నమ్మకం బయలుదేరాలి. హృదయంలో కనపడనటువంటి, బయటికి కనపడనటువంటి నమ్మకము నిన్ను అందరి మధ్యలో కనపడేటట్లు చేస్తుంది. నిన్ను సర్వశక్తిమంతుడైన దేవుని సన్నిధిలో కనపడేటట్లు చేస్తుంది ప్రియులారా. అది కనపడని, ఎవరికి కనపడని నీ రహస్య జీవితంలో ఉన్నటువంటి నమ్మకమే. అటు రీతిలో ఈ 10 మంది కన్యకలు సిద్ధపాటుకి
విషయంలో చూసినప్పుడు పెళ్లి కుమారుడు రాబోతున్నాడు, మీరు సిద్ధంగా ఉండమన్నప్పుడు ఒక 5గురిలో పూర్తి నమ్మకం ఉన్నది. తండ్రి ఎప్పుడైనా రావచ్చు, ఏ క్షణమైనా రావచ్చు. నాకు నేను సిద్ధపాటు కలిగి ఉండాలి. లోకపు ఆలోచనలు, లోకపు కేరింతలు, లోకపు డాన్సులు, లోకపు పాటలు, మాటలు ఇవి కాదు నాకు ఇంపార్టెంట్. తండ్రి నాకు ఇంపార్టెంట్. ఆయన ద్వారానే నిత్య జీవము, ఆయన ద్వారానే రక్షణ, ఆయన ద్వారానే ఆకలి దప్పులు లేనటువంటి, చీకటి చింతలు లేనటువంటి, నరకము లేనటువంటి పరలోక రాజ్యము. ఆయన వెంట వెళితే సమృద్ధి, ఆయన వెంట వెళ్తే రక్షణ, ఆయన వెంట వెళ్తే అన్ని దొరుకుతాయి. ఆశ కలిగి వీరు లోకాన్ని విడిచిపెట్టి, లోకముతో కలవకుండా, లోకముతో కేరింతలు వేయకుండా, తమను తాము ఐసోలేట్ చేసుకొని, తమను తాము క్వారంటైన్ చేసుకొని, తండ్రి వైపే చూస్తూ, తండ్రి వైపే ధ్యానిస్తూ, వారి హృదయంలో బయలుదేరిన నమ్మకము వారి యొక్క దివ్యలను, వారి యొక్క దివిటీలను యొక్క ఆయిల్ తోటి, యొక్క నూనెతోటి సిద్ధపరచుకోవడం జరిగింది ప్రియులారా. మిగతా 5గురు లోకాన్ని సేవిస్తూ ఉన్నారు, లోకంతో చక్కగా ఉన్నారు. ఇదిగో పెళ్లి కుమారి రావడానికి సమయం ఉందిలే, చూసుకోవచ్చులే అనుకున్నారు ప్రియులారా. తండ్రికి ఇంపార్టెంట్ ఇవ్వలేదు. వారి యొక్క రహస్య జీవితం, వారి యొక్క నమ్మకం హృదయంలో బయలుదేరలేదు కనుక వారి సిద్ధపాటు కలిగి ఉండలేదు ప్రియులారా. బహు జాగ్రత్తగా వినాలి. నీవు దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటూ వస్తున్నావంటే, దేవుని సన్నిధిలో గోజాడుచున్నావంటే నీ హృదయంలో సిద్ధపాటు ఉన్నదని అర్థం. నీ హృదయంలో సిద్ధపాటు, నమ్మకం లేకపోతే నీ దేవుని సన్నిధికి రావు. ఇదిగో సిద్ధంగా ఉన్నవారు తీసుకోబడినారు. సిద్ధంగా ఉన్నవారు తండ్రి యొక్క మనుష్య కుమారునితోటి, పెండ్లి కుమారునితోటి, వాయిద్యాలతోటి చక్కగా నవ్వుతూ, ఆయనతో ముఖాముఖిగా నడుస్తూ, చక్కగా ఆయనతో సెల్ఫీలు దిగుతూ, తండ్రిని చూస్తూ, చక్కగా ఆయనతో నడుచుకుంటూ వెళ్ళిపోయినారే. అంటే సిద్ధపాటు లేనటువంటి నా జీవితము భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంటుంది ప్రియులారా. అందుకనే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట అంటాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూద్దాం. బహు జాగ్రత్తగా మనం ఉండాలి ప్రియులారా. మన నా రహస్య జీవితం ఎవరికి కనపడదు, అది నీకే కనపడుతుంది. కనుక నీలో ఆ యొక్క రహస్య జీవితంలో నీ నమ్మకం అనేది ఉంటే మంచి సిద్ధపాటుకి నువ్వు దారి తీస్తావు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనము ఒకసారి చదువుదాం. కనుక ప్రతి ఒక్కరూ మన యొక్క దైనందినటువంటి జీవితంలో అందరూ సిద్ధపాటు కలిగి మనం ఉండాలి. యాకోబు పత్రిక 4వ వచనం ఒకసారి చదువుదాం. చదువుతున్నానండి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైర్యమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకమును స్నేహము చేయగోరెనో వాడు దేవునికి శత్రువగును. ప్రైజ్ ది లార్డ్. చూసారా, బట్టి స్నేహం చేసినారు, దేవునికి విరోధులైపోయినారు. ఇక్కడ దాని అర్థం ఏంటంటే మనం సిద్ధపాటు తండ్రిని బట్టి, తండ్రిని ఎలా ఆశ్రయించి, తండ్రిని నమ్మి ఉండాలి. కానీ లోకాన్ని మనం ఆశ్రయిస్తే, ఒకవేళ మనం లోకాన్ని ప్రకారంగా, అలానే నెక్స్ట్ మత్తయి వచనం మీరు సిద్ధపరచండి. అటు రీతిలో మనము లోకాన్ని సేవిస్తే, లోకంలో నీకు బాధలు ఉన్నప్పుడు ఎవరు సహాయం చేస్తారు? సమస్యలు ఉన్నప్పుడు నీకు ఎవరు సహాయం చేస్తారు? ఈ రోజుల్లో ఎవరు సహాయం చేయరు. లోకాన్ని స్నేహించొద్దు. అటు కనుక లోకానికి ఇంపార్టెన్స్ ఇస్తే, అపవాదికి నీవు నేను ఇంపార్టెన్స్ ఇస్తే, తండ్రికి మనం విరోధులు అయిపోతాం ప్రియులారా. కానీ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి వైపు మళ్లించాలి. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించాలనే వేదన మనం కలిగి ఉండాలి. కానీ ప్రియులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం మరొకసారి చదువుకుందాం. ప్రతి ఒక్కరు కూడాను తండ్రికి ఎడల ఆశ కలిగి, ఇదిగో 5గురు బుద్ధిగల కన్యకలు కలిగి ఉన్నారు, తీసుకోబడినారు. ఇది 5 చూస్తూ ఉన్నారు, కానీ వారు తీసుకోబోబడలేదు ప్రియులారా. అటు రీతిలో మనమందరము లోకాన్ని స్నేహిస్తొద్దు. లోకానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వకుండా తండ్రికి ఇంపార్టెన్స్ ఇచ్చేవారుగా మనం ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం ఒకసారి మనం చూద్దాం. మనుషులు మీ శత్రువులను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి.
ప్రైజ్ ద లార్డ్. వెలుగు ప్రకాశించాలంటే హృదయంలో నీవు వెలిగించబడాలి. నీ హృదయంలో ఆత్మ ఉండాలి. ఆత్మ దేవుని ఆత్మ ఉండాలి. తద్వారా వెలిగించబడతావు. ఒకవేళ నీవు వెలిగించబడకపోతే అనేక మంది నాశనం అయిపోతారు. నీ మాట దేవునికి స్తుతిగానముగా, నీ మాట దేవునికి సాక్ష్యముగా జాగ్రత్తగా వినాలి ఈ మాట ప్రియులారా. నీ మాట 6 అడుగుల శరీరమైన, 6 అడుగుల బాడీ అయిన 4 అంగుళాల నాలుక మీద మన జీవితం ఆధారపడి ఉంటుంది. అంగుళం ఈ చిన్న నాలుక అనేక మందిని కొడుతుంది ప్రియులారా. అటు రీతిలో ఒకరోజు రైల్వే ట్రాక్ దగ్గర ఒక వ్యక్తి గేట్ కీపర్ ఉన్నాడు. రైల్వే గేట్ కీపరు. ఆ రోజుల్లో ట్రైన్ వస్తుందంటే ఇలా లాంతర్ లాంటి లైట్ ఎత్తి చూపించాలి. ఎత్తి చూపించినప్పుడు ట్రైను ఒక గ్రీన్ లైట్ ఎత్తి చూపిస్తే ట్రైన్ ఆగిపోతుంది. ఇది రెడ్ లైట్ ఆపి చూపిస్తే ట్రైన్ ఆగిపోతుంది. లేకపోతే ట్రైన్ వెళ్ళిపోతూ ఉంటుంది. పచ్చ లైట్ చూపిస్తారు ప్రియులరా. ఒకరోజు ఆ ట్రాక్ మీద ఒక బస్సు స్ట్రక్ అయిపోయింది. యాక్సిడెంట్ వల్ల ఆగిపోయింది. బస్సులో 14 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు లాక్ పడిపోయింది. ట్రైన్ ఎదురుగా వస్తూ ఉంది ప్రియులారా. కేకలు, ఆర్తనాదాలు వినపడుతూ ఉన్నాయి. భయంకరమైనటువంటి పరిస్థితి ప్రియులారా. ఒక్కసారి ఊహించండి. నేను ఆధ్యాత్మిక జీవితంలో బండి మీద వెళ్తూ స్ట్రక్ అయిపోయినప్పుడు, ఎదురుగా ప్రమాదం ముంచుకొస్తున్నప్పుడు కేకలు వేస్తున్నా నువ్వు ఎవ్వరు నన్ను విడిపించలేరు ప్రియులారా. ప్రమాదం రాకముందే మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రమాదం రాకముందే మన బండ్లు ఏ విధంగా సర్వీసింగ్ చేస్తారో ప్రతి నిత్యము దేవుని వాక్యం చేత మనం కడగబడుతూ ఉండాలమ్మా. అటు రీతిలో ట్రైన్ వస్తూ ఉంది. ఈయన లైట్ చూపించినాడు. అయినప్పటికీ యాక్సిడెంట్ జరిగిపోయింది. 14 మంది ఒక గాలిలో పైకి లేచి మొక్కలుగా అనేక మంది అందరూ చనిపోయినారు ప్రియులారా. ఇదిగో తీర్పు దినం వచ్చింది. జడ్జి గారు అడుగుతూ ఉన్నారు, ఎరా బాబు, ట్రైన్ వచ్చే సమయంలో ఎందుకు నువ్వు డ్యూటీ చేయలేదు? మరి లైట్ చూపించావా లేదా అని ప్రశ్నించినప్పుడు ఆయన వణుకుతూ, అయ్యా నేను లైట్ చూపించినాను తండ్రి అని చెప్పినాడు. అయితే నీ తప్పు లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి అతను పంపించేసినాడు. బయటకు వచ్చి గోడ కానుకొని వణికిపోతూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి వచ్చి అడుగుతున్నాడు, బాబా ఎందుకు ఏడుస్తున్నావు? జడ్జి గారు నిన్ను శిక్షించలేదు కదా అని చెప్పినప్పుడు అతను చెప్తున్నా, అయ్యా జడ్జి గారు అయితే నన్ను శిక్షించలేదు, కానీ ద్రోహము యొక్క తప్పుడు పని నా వల్లే జరిగింది. అయ్యా ఏం జరిగింది అని అడిగినప్పుడు నేను లైట్ అయితే చూపించినాను, కానీ అందులో అది లైట్ లేదయ్యా, వెలగలేదు. దీపాన్ని నేను చూపించినాను, అందులో నేను రీఛార్జ్ ఆయిల్ పోయలేదు. సమయానికి నేను దీపం అయితే భయంతో గబగబ వెళ్ళి చూపించాను, కానీ ఆయిల్ వెలగలేదు. తద్వారా యాక్సిడెంట్ జరిగిందని భయంకరమైన సంఘటన ప్రియులారా. అటు రీతిలో లేఖనాలు సెలవిస్తున్న అర్థం ఏంటో తెలుసా? మీరు వెలుగు వలె ఉండండి. అనేక మందిని వెలిగించమంటే సిద్ధపాటు లేకపోతే నువ్వు ఎలా వెలిగిస్తావు? నా జీవితంలో పరిశుద్ధాత్మ శక్తి అయిన ఆయిలు లేకపోతే, దేవునితో మనం అభిషేకించబడకపోతే, దేవునితో నీవు నేను వెలిగించకపోతే అనేక మందిని ఎలా వెలిగిస్తావు? అనేక మందిని చీకట్లో నడుపుతావు. కనుక నువ్వు వెలుగులో అనేక మంది కనపడు, దేవుణ్ణి చూపించు. వెలుగు ద్వారా అనేక మందిని నడిపించాలి. కానీ మనిషి బానే ఉన్నావు, వెలుగు లేదు నీలో, ప్రకాశం లేదు నీలో, నడిపించట్లేదంటే అనేక మందిని నాశనం చేస్తున్నావు. అనేక మందికి మరణానికి నువ్వు గురి చేస్తున్నావు. నువ్వు ఒక భయంకరమైనటువంటి క్రూరుడివి. నీ మీద క్రైమ్ కేసు దేవుడు రేపు పెట్టబోతున్నాడు ప్రియులారా. బహు జాగ్రత్తగా వినాలి. అనేక ఆత్మలు నశించడానికి నీవు దోహదపడినావు. దేవుని వాక్యం నీకు వినపడింది. అనేక మార్లు పాటలు పాడినావు, దేవుని మాటలను విన్నావు. ఆ వెలుగు నీలో వెలగలేదు, అనేక మందిని నడిపించలేదు. అంటే నీలో సిద్ధపాటు లేదు. నీ రహస్య జీవితము నిన్ను భయపెడుతూ ఉండాలి. నీ రహస్య జీవితము తండ్రి నేను ఏ పాపం చేసినా తండ్రి చూస్తున్నాడని భయం కలిగించాలి. నీ రహస్య జీవితము పాపపు ఆలోచన రావడానికి నిన్ను భయపెట్టాలి. నీ రహస్య జీవితము స్వార్థపు ఆలోచన రావడానికి భయపెట్టాలి. ఎప్పుడైతే నీవు దేవుని నమ్మకం కలిగి ఉంటావో, రహస్యంగా సిద్ధపాటు కలిగి ఉంటావో, అనేకమైనటువంటి మార్పులు జరుగుతాయి ప్రియులారా. అటు రీతిలో నీలో సిద్ధపాటు లేకపోతే, రహస్య జీవితంలో సిద్ధపాటు లేకపోతే భయంకరమైనటువంటి ప్రమాదాలు జరుగుతాయి. రెండవది పరిచర్యలో నమ్మకత్వము. మొట్టమొదటిది నీ రహస్యంగా, రెండవది పరిచర్య. రహస్యము నీ అంతర్గతము, పరిచర్య బహిర్గతము. అందరికీ కనపడుతూ ఉండాలి ప్రియులారా. దేవుని సన్నిధిలో పరిగెత్తుకుంటూ రావాలి. దేవుని సన్నిధిలో ఒక ఎంఆర్ఓ గారు
దేవుని ప్రేమ తెలిసినటువంటి వ్యక్తి ప్రతి రోజు ఉదయాన్నే వచ్చి చర్చి ఊడ్చి కుర్చీలు సర్ది అనేక మార్లు పనిచేస్తూ ఉంటే అనేక మంది అంటుంటారంట, ఎవరైనా ఎందుకు ఇలా ఇంత చక్కగా చేస్తున్నారని. తర్వాత ఆయన సాక్ష్యం చెప్పినప్పుడు అందరూ కన్నీరు పెట్టుకున్నారు. ఒక ఎంఆర్ఓ ప్రతిరోజు ఒక చిన్నవాడి వలె, ఒక పనివాడి వలె చర్చి ఊడ్చి కుర్చీలు సర్ది పనిచేస్తున్నటువంటి వ్యక్తి దేవుని సన్నిధిలో. అది నిజమైన పరిచర్య. పరిచర్య చేయాలంటే నువ్వు తగ్గించుకోవాలి. పరిచర్య జరగాలంటే అందరికంటే నువ్వు చిన్నవాడివై ఉండాలి. ఎవరైతే బోధకుడై ఉండాలో వారు అందరికీ పనివాడై ఉండాలని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ప్రియులారా. ఈరోజు నేను హాస్పిటల్ హెడ్ అయి ఉండి కూడాను ఒక పేషెంట్ వస్తున్నారంటే వీల్ చైర్ అక్కడ ఉంటే ఎటువంటి కురూపి అయినా, రక్తం కారుతున్నా, భయంకరమైన స్మెల్ వస్తున్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి రోగమైనా, హార్ట్ అటాక్తో వచ్చినా, ఎవరు వచ్చినా అక్కడ వార్డు బాయ్ సమయానికి లేకపోతే వేరే పేషెంట్తో బిజీ ఉంటే వెంటనే వెళ్ళిపోయి నేను పేషెంట్ తీసుకుంటాను ప్రియులారా. పేషెంట్ దగ్గర ఏ రోగాలు ఉన్నాయా, ఏమున్నాయా, దుర్గంధం వస్తుందా, ఇవన్నీ గమనించను ప్రియులారా. వెంటనే వెళ్ళిపోతాను, సర్వీస్ చేసేస్తాను. ఇది ఆర్భాటంగా నేను టై కట్టుకొని చాలా హోందాతనంగా ఉండినప్పటికీ వాటన్నిటి హోందాతనము ఒకరికి పరిచర్య కోసమే. నేను ఆ యొక్క చక్కటి జీవితము ఒకరికి పరిచర్య కోసమే. నేను ఆ యొక్క గొప్ప జీవితము తల వంచి సర్వీసు పరిచర్య చేయకపోతే వ్యర్థమే. అటు రీతిలో అందరూ నన్ను చూసి ఆశ్చర్యపోతుంటారు. అనేక మార్లు చయా మీరు ఎంత సేవ చేస్తున్నారని డిశ్చార్జ్ అయ్యేటప్పుడు అందరూ అనేక మంది నాకు కళ్ళంట నీళ్ళు వస్తుంటే ప్రియులారా దండం పెట్టి వెళ్తూ ఉంటారు. నీ యొక్క పరిచర్య, నీ యొక్క దైనందిన జీవితంలో, నీ యొక్క గొప్ప జీవితంలో పరిచర్య అనేది నీకు విలువ తెస్తుంది. పరిచర్య సిద్ధపాటుకు గుర్తు. దేవుని సన్నిధిలో వాక్యం వినడానికి ఆశ కలిగి రావాలి. దేవుని సన్నిధిలో ముందొచ్చి కూర్చోవాలి. దేవుని సన్నిధిలో పాట పాడటానికి, చక్కటి మాటలు వినటానికి, నలుగురిలో కనపడాలి, బహిరంగంగా సాక్ష్యం ఇవ్వాలి. అది సిద్ధపాటుకి గుర్తు ప్రియులారా. కనుక అందుకని మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం నుంచి 30వ వచనం వరకు చూస్తే ఇక్కడ చక్కటి ఉదాహరణ కనపడుతుంది ప్రియులారా. తండ్రి ఒక ముగ్గురికి తలాంతులు ఇచ్చినాడు. 5 తలాంతులు ఇచ్చినటువంటి వ్యక్తి తిరిగి మరల 5ని 10 చేసి తెచ్చుకొచ్చున్నాడు. మరొక వ్యక్తికి 3 తలాంతులు ఇచ్చినాడు. 3ను 3 చేసుకొని తెచ్చుకున్నాడు. మరొక వ్యక్తికి 1 ఇస్తే 1 భూమిలో పెట్టేసినాడు. బహు జాగ్రత్తగా వినండి. పరిచర్యకి అంటే అర్థం ఏంటంటే నీకు ఇచ్చిన తలాంతుని వాడాలి. తండ్రి నీకు మాట్లాడే తలాంతు ఇచ్చాడా, మాటతో పరిచర్య చేయాలి. దేవుడు పాట పాడే తలాంతు ఇచ్చాడా, పరిచర్య చేయాలి. ఏది ఇవ్వలేదా, సంఘాన్ని క్లీన్ చేయాలి, కుర్చీలు సర్దాలి, మనకు తెలిసినటువంటి పరిచర్యను చేయాలి అని నడిపించే విధంగా నీకు ఏ తలాంతు దేవుడు ఇచ్చినాడో తలాంతులో నువ్వు వాడబడాలి. వాడబడకపోతే తండ్రి రేపు ప్రశ్నిస్తబోతున్నాడు. 5 తలాంతులు చేసినాడు, రిస్క్ తీసుకున్నాడు, వెళ్ళాడు, నలుగురిలో వ్యాపారం చేసినాడు, 5 చేసి తెచ్చినాడమ్మా. ఇదిగో నీ ఆత్మ అనేక ఆత్మలు నడిపించే విధంగా ఉండాలి. నీలో పాడే తలాంతు ఇచ్చాడా, అనేక మంది ఆత్మలను ద్వారా దేవుని సన్నిధికి నడిపించాలి. అయ్యా నువ్వు నాకు ఈ తలాంతు ఇచ్చినావు, తద్వారా ఇంతమంది నేను దేవుని సన్నిధికి నడిపినానయ్యా. అటు రీతిలో 3 తలాంతులు ఇచ్చిన వాళ్ళు 3తో 3 6 చేసినారు. 1 తలాంతు ఇచ్చిన వ్యక్తి ఏమి ఎంత తెలివిగా మాట్లాడినాడో తెలుసా? అయ్యా నువ్వు కోపిష్టివి, నువ్వు కఠినుడివి, నువ్వు రూల్స్ మాట్లాడతావు, నీతో నేను పెట్టుకోలేక ఇదిగో భూమిలో దాచిపెట్టినాను. అమ్మా, రూల్స్ లేకపోతే మనం సరిగ్గా ఉంటామా? రూల్స్ లేకపోతే రోడ్డు మీద యాక్సిడెంట్లు పెరగవా? కఠినంగా లేకపోతే సరైన త్రోవలో మనం నడుస్తామా? తండ్రి అట్లా ఉంటేనే క్రమశిక్షణ కదా. ఇదిగో కఠినుడు అయినా సరే ఆ తండ్రి అని మనము ఆయన పేరు తెచ్చుకోవాలంటే ఆయన దగ్గర ఆయన చెప్పిన పని చేస్తూ ఉండాలి కదా. విశ్వాసం కావాలి, సిద్ధపాటు కావాలి ప్రియులారా. ఒకరోజు ఒక తండ్రి ఒక అతనికి దీనిని 500 రూపాయలు అమ్మించి రామని చెప్పినాడు ప్రియులారా. ఒకటే టీషర్టు తండ్రి అతనికి అమ్మి రమ్మని చెప్పినాడు. 500 రూపాయలు ఎలా దీన్ని అమ్మాలి, ఎంత పెద్ద టాస్క్ ఇచ్చినాడు ఆ రోజుల్లో అని చెప్పి వెళ్ళాడు చూస్తున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు, ఎక్కడ కొంటలేదు ప్రియులారా. ఎందుకు కోపం వచ్చేసింది తనకి, ఆలోచిస్తూ చేతిలో ఆ రోజుల్లో సిరా పెన్ను ఉంది, సిరా పెన్ను, ఇంక్ పెన్ను, ఇలా అనేసాడు ప్రియులారా. ఇలా షర్ట్ మీద డిజైన్ లాగా పడిపోయింది. మీరు గమనించారో లేదో, ఆ రోజుల్లో డిజైన్ టీషర్ట్లు ఇది ఇక్కడి నుంచే మొదలైనాయి. ఆ డిజైన్ టీషర్ట్ చూసేసుకున్నాడు, ఐడియా వచ్చి చక్కగా సంతోషంగా పరిగెత్తుకుంటూ వచ్చినాడు. ఈసారి తండ్రి టీషర్ట్ ని 1000 రూపాయలకు అమ్మమని చెప్పినాడు ప్రియులారా.
భయం వేసింది. ఎలా చేయాలి? వెళ్ళిపోయినాడు. ఎలా చేయాలో చూస్తూ ఉన్నాడు. ఆ రోజు మైకేల్ జాక్సన్ గారు మీటింగ్ జరుగుతూ ఉంది. మైకేల్ మైకేల్ జాక్సన్ జరుగుతుంటే చక్కగా వెళ్ళిపోయినాడు. ఆయన చేత ఆ టీ షర్ట్ మీద ఆయనతో ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు ప్రియులారా. షర్టు టీ షర్ట్ ₹1000 కాదు, అంతకన్నా ఎక్కువ రేటే పెరిగిపోయింది. అప్పటి నుంచి ఫ్యాషన్ సిగ్నేచర్స్ అన్ని వచ్చినాయి ప్రియులారా. అటు రీతిలో కష్టం. ఆ తర్వాత టీ షర్ట్లు ఇక బిజినెస్ బీభత్సంగా పెరిగిపోయిందమ్మా. కనుక మనం కూడా దేవుడు ఎంత టాస్క్ టఫ్ అయినప్పటికీ విశ్వాసంతో మనకున్న తలాంతులను బట్టి సువార్తని మనము చక్కగా చూపిస్తూ, మనకున్న తలాంతులను బట్టి సువార్తను ఘనంగా చేస్తూ అనేక మందిని దేవుని సువార్త అనేటువంటి టీ షర్ట్ వేసుకునే విధంగా దేవుని యొక్క అనేక మందిని రక్షించడానికి కాపాడాలి. అంటే కేవలము మనం అనేక మందిని మత మార్పిడి లాగానో అనేక మందిని మార్చడానికి కాదు, కానీ మొదట్లో రహస్య జీవితంలో బయలుదేరినని నమ్మకము, దేవుని సన్నిధిలో కనబడుతున్న ఆశ, అనేక మందిని నేను చూసి అరే ఏంటి ఇతనిలో ఇంత గొప్ప ప్రేమ, ఏంటి దేవుని సన్నిధిలో ఇంత ఆశ్చర్యంగా వస్తున్నాడు, చక్కగా ఉన్నాడు, చిన్న పిల్లవాళ్ళోడే గంతులేస్తూ ఉన్నాడు, ఇంత చక్కగా ఉన్నాడని ఫిజికల్ గా నీ పరిచర్య జరుగుతున్నప్పుడు అనేక మంది విశ్వాసులను నువ్వు రక్షించేవాడిగా ఉంటావు. అనేక మందిని రక్షించేవాడిగా ఉంటావు ప్రియులారా. నిన్ను అనేక మంది ముందు నిలబడి అమ్మా నువ్వు ధన్యుడవి, అయ్యా నువ్వు ధన్యురాలవి, దాన్ని ఎందుకంటే నువ్వు అనేక మందిని దేవుని సన్నిధిలో నడిపించినావు, నీ సేవలో నీవు ఉత్తమ సర్వీసు చేసినావు, ఉత్తమ సేవ జరిగించినావు అని అనేక మంది ముందులో నిన్ను దేవుడు ప్రశంసించబోతున్నాడు ప్రియులారా. అది పరిచర్యలో నమ్మకత్వం అంటే. పరిచర్యలో నమ్మకత్వం అంటే దేవుని సేవ అంటే పరిగెత్తుకుంటూ రావాలి. దేవుని యొక్క పనిలో మనం ఆశ కలిగి మనం రావాలి ప్రియులారా. కనుక ఇది పరిచర్య అనేది అనేక మందికి నేను సాక్ష్యంగా నిలబెడుతుంది. పరిచర్యనే తెలియని వేళలో తన కొరకు పని చేయ నేర్పించనే. పరిచర్యనే తెలియని వేళలో తన కొరకు పని చేయ నేర్పించనే. ఈనాడు ఈ ఘనత జరిగించనే, ఎలుగెత్తి ప్రకటించనా, యేసుని గానామృతము చేయనా, ఎలుగెత్తి ప్రకటించనా, యేసుని గానామృతము చేయనా, ఇన్నాళ్ళ నాశ నెరవేరనే. పరిచర్య అనేక మందికి నేను పరిచయం చేస్తుంది. పరిచర్య తండ్రి కొరకు పని చేసుకునేటట్లు చేస్తుంది. పరిచర్య నీకు ఘనతనిస్తుంది. పరిచర్య అనేక మంది నీకు ప్రశంసల వర్షం కురిపిస్తుంది. సిద్ధపాటులో తండ్రికి ఎంత మహిమకరంగా ఉందో నీకు కూడా అంత ఉపయోగకరంగానే ఉంది. పరిచర్య అంటే నువ్వు వాడబడతావు. ఒక ఇంట్లో వస్తువులు కొనుక్కుందంట ఒక స్త్రీ, చక్కటి స్టీల్ గిన్నెలో కొనుక్కొని తుప్పు పైన పెట్టేసిందంట. కొన్ని రోజుల తర్వాత చూస్తే వాడకుండా తుప్పు పట్టిపోయిందంట. అటు రీతిలో వాడనది ఏదైనా సరే ఇలా పాడైపోతుందమ్మా. ఎవరికి పనికిరాని వస్తువుగా మారిపోతుంది. పరిచర్యలో ఉంటే సాక్షిగా ఉంటావు, పరిచర్యలో ఉంటే పేరు వస్తుంది, పరిచర్యలో ఉంటే ఘనత వస్తుంది, పరిచర్యలో ఉంటే తండ్రి రేపు అందరి ముందు నిన్ను ప్రశంసించబోతున్నాడమ్మా. కనుక సిద్ధపాటు పరిచర్యలో కనపడాలి. మూడవది, తోటి విశ్వాసుల ఎడల, తోటి విశ్వాసులకు పరిచర్య చేయటంలో నమ్మకత్వం ఉండాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి కదా. అందుకనే దేవుని యొక్క స్వరూపము, దేవుని స్వరూపంలో ఉన్న మనందరికీ ఇది ప్రధాన సూత్రం. ప్రతి ఒక్కరు దేవుని స్వరూపంలో చేయబడినారు కదా. ప్రతి ఒక్కరిలో దేవుణ్ణి మనం చూడాలి. ప్రతి ఒక్కరితో మాట్లాడేటప్పుడు దేవునితో మాట్లాడతామని భావించాలి. ఒకరోజు స్వామి వివేకానంద గారు రామకృష్ణ పరమహంస గారి దగ్గరకు వచ్చి అడిగినాడంట. అతని యొక్క పరివర్తన రాకముందు, అతనిలో పరిచర్య మొదలవ్వక ముందు, అతనిలో గొప్ప మార్పు రాకముందు, యావత్ ప్రపంచం అతను గుర్తించక ముందు పిచ్చివాడిగా తిరుగుతూ ఇష్టానుసారంగా ఉంటూ అసలు ఎక్కడున్నాడయ్యా దేవుడు, దేవుడు లేడు అని భావిస్తూ ఒకసారి రామకృష్ణ పరమహంస గారి దగ్గరకు వచ్చినప్పుడు, అయ్యా గురువు గారు దేవుడు ఉన్నాడా అసలుకి అని అడిగినప్పుడు, అయ్యో దేవుడు చక్కగా ఉన్నాడు అన్నాడంట. ఎక్కడున్నాడు దేవుడు నాకు చూపించండి,
దేవుడు నువ్వు చూస్తున్నావో లేదో తెలియదు కానీ నేను దేవుణ్ణి చూస్తున్నాను అన్నానంట. అదేంటి గురువు గారు, దేవుడు ఎక్కడున్నాడు నాకు కనపడతలేదంటే, అయ్యా నీలోనే దేవుడు ఉన్నాడు, నీలోనే దేవుడు ఉన్నాడు. ఒకరితో నువ్వు ప్రేమగా మాట్లాడుతున్నావు అంటే అది దైవత్వమే. ఒకరి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అంటే దైవత్వమే. ఒకరికి తెలుసుకోవాలని ఆశపడుతున్నావు అంటే దైవత్వమే. కనుక దేవుడు నీలోనే ఉన్నాడయ్యా. మనుషులకు మేలు చేస్తే దేవునికి మేలు చేసినట్లే, మనుషుల గురించి ప్రార్థిస్తే దేవునికి ప్రార్థించినట్లే, మనుషులను నువ్వు ఎదురుగా ఉన్న మనిషికి నువ్వు ప్రేమ చూపిస్తే కనపడని తండ్రికి సేవ జరిగించినట్లే. కనుక ఒక వ్యక్తి పాడుతూ ఉంటే పాట మనకి ఇవ్వట్లేదని కాదు, పాడే వ్యక్తి చక్కగా పాడాలని మనం ప్రార్థించాలి. ఒక వ్యక్తి వాక్య పరిచర్య చేస్తుంటే అతని గురించి మనం ప్రార్థించాలి. మనుషులు బాగుండాలని కోరుకుంటే తండ్రి కూడా మనల్ని ప్రేమిస్తాడమ్మా. ఎవరితో నువ్వు గొడవ పడుతున్నావో, ఎవరి మీద నువ్వు కోపడుతున్నావో, ఎవరి మీద హేళన చేస్తున్నావో, ఎవరి మీద అబద్ధ సాక్ష్యం చెప్తున్నావో ఆ వ్యక్తి కూడా తండ్రికి కావాలి కదా. లోకంలో ఉన్న తండ్రి అందరికీ తండ్రే కదా, మరి కొన్ని వర్గాలకు, మతాలకి, కులాలకి కాదు కదా ప్రియులారా. కనుక నీ నా పరిచర్య తోటి విశ్వాసులతో ఉండాలి. అది నిజమైన సిద్ధపాటు. వ్యక్తుల ఎడల ప్రేమ కలిగి ఉండాలి, పరిచర్యలో ప్రేమను చూపించాలి, రహస్య జీవితంలో ప్రేమను, నమ్మకాన్ని కలిగి ఉంటే అది నిజమైనటువంటి సిద్ధపాటు. ఇటు రీతిలో ఈ సిద్ధపాటు నీవు నేను కలిగి ఉంటే మనం తండ్రి రాజ్యానికి వెళ్ళబోతూ ఉన్నాం ప్రియులారా. అది గౌరవము. ఇతరులైన ప్రేమ చూపించడం గౌరవానికి గుర్తు. గౌరవము ప్రేమ ద్వారా వస్తుంది. కనుక ఈ ప్రేమ విశ్వాసం ద్వారా కలుగుతుంది. నీ యొక్క వ్యక్తిత్వానికి గుర్తు. కనుక 1 పేతురు 2వ అధ్యాయం 17వ వచనం, 21, 24 వచనాల్లో చక్కటి మాటలు కనపడతాయి. సమయం లేదు కనుక ముందుకు వెళ్తూ ఉన్నాం ప్రియులారా. ఆఖరి మాటగా నేను చెప్పి ముగించేస్తూ ఉన్నాను. 1 పేతురు 2వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. 1 పేతురు 2వ అధ్యాయము 6వ వచనము. కనుక ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ, ప్రతి ఒక్కరి ఎడల పరిచర్యలో ప్రతి ఒక్కరి గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు నమ్మకత్వానికి గుర్తు, అదొక సిద్ధపాటుకి గుర్తు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. సో 1 పేతురు 2వ అధ్యాయం 6వ వచనం చదువుకున్నాం ప్రియులారా. అనగా ఇదిగో నేను ముఖ్యము ఏర్పరచబడిందనిది అమూల్యమునకు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనంలో రాయబడి ఉన్నది. చక్కగా మనం గమనించి ఇవన్నీ మాటలు తెలియజేస్తున్నాడు ప్రియులారా. మీరు నా మాటలు వింటే మీరు సిగ్గుపరచబడరు. ఎవరైతే నిన్ను హేళన చేస్తున్నావో వారిని ప్రేమించు. ఎవరైతే నిన్ను ఇష్టపడలేదు వారిని ప్రేమించు, వారి గురించి ప్రార్థించు. నిజమైన పొరుగువాడు ఎవడు? ఉప్పిస్తే ఉప్పిచ్చేవాడు కాదు, పప్పిస్తే పప్పిచ్చేవాడు కాదు. ఎవరు నిన్ను హేళన చేస్తున్నారో వారి గురించి ప్రార్థించు. ఎవరి కష్టాలు ఉన్నారో వారి గురించి సహాయం చేయి. అది నిజమైనటువంటి సేవకు గుర్తు, అది నిజమైనటువంటి సిద్ధపాటుకి గుర్తు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక అటు రీతిలో మనమందరము చక్కటి సిద్ధపాటు కలిగి మన ఆధ్యాత్మిక జీవితంలో ఈ గొప్ప సిద్ధపాటు నీవు నేను కలిగి ఉంటే అనేక ఆత్మలు రక్షించే వారంగా ఉంటామని ఈ కొద్ది మాటలను బట్టి మనందరం దైనందిన రహస్య జీవితంలో ఎక్కడి నుంచి హృదయంలో పాపం వస్తుందో పాపాన్ని సరిచేసుకొని తండ్రికి మనం సిద్ధపాటుకు భయం నీలో ఉంటే పాపపు ఆలోచనలు రావు. పరిచర్యలను వాడబడితే పాపపు ఆలోచనలు రావు. వ్యక్తిగతంగా నువ్వు అందరితో సహోదర ప్రేమ కలిగి ఉంటే, సహోదర ప్రేమ కలిగి ఉండాలి, అనౌన్స్ చేయాలి. ఒక సీక్రెట్ ఈరోజు మీకు చెప్పి నేను ముగించేస్తున్నాను. ఎవరు నా ఎదురు కనపడినా, ఏ యవన స్త్రీలు నా ముందు కనపడినా సహోదర ప్రేమతో నేను చూస్తాను. సహోదరి అని నేను అనౌన్స్ చేస్తాను. సిస్టర్ బాగున్నారా అంటాను. ఒక టైటిల్ నేను ఇచ్చేస్తాను. తద్వారా నాకు తప్పుడు ఆలోచన రావు ప్రియులారా. అది నిజమైన నమ్మకత్వము, సిద్ధపాటుకు గుర్తు. అటు రీతిలో మనమందరం సిద్ధపరచుకొని ఉంటే తండ్రి మనల్ని చక్కగా ఆయనతో పాటు వెళ్ళేటువంటి అవకాశం ఇస్తాడు. కనుక ఈ కొద్ది మాటలు విన్న మీరందరూ మనందరి జీవితంలో మంచి సిద్ధపాటు కలిగి సార్వత్రిక సంఘం సిద్ధపాటు సంఘంగా ఉన్నట్లు దేవుడు దీవించి బలపరచును గాక. ఆమేన్. ఆమేన్. చక్కటి వాక్యం చెప్పిన బ్రదర్ గారికి వందనాలు. మరి ఈ రోజు మనందరం కూడా సిద్ధపాటు కలిగి ఉండాలని, మరి మెలగా ఉండి ప్రార్థన చేయాలి. చక్కటి మాటలు చెప్పిన మా బ్రదర్ గారికి వందనాలు. వాక్య నిమిత్తం మన మధ్యన ఉన్న చంద్రబాబు గారు ముగింపు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చండి అయ్యారు.
బ్రదర్ గారు. సర్వశక్తిమంతుడా గొప్ప తండ్రి, నీకు వందనములు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి, చాలా సూటిగా మాతో మాట్లాడినారు ప్రభువా. ప్రశస్తమైనటువంటి వాక్యం ద్వారా నా తండ్రి, మీ విధానం ఏంటో, మీ పద్ధతి ఏంటో మీరు మాకు తెలియజేసినారు ప్రభువా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి వారు రహస్య జీవితంలోనూ నీ ఎడల నమ్మకం కలిగి ఉన్నారని, నీవే మాకు నిజమైనటువంటి దేవుడు అని సిద్ధపాటుతో ఎవరు ఈ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారు ప్రభువా. ఎవరు పరిచర్యలో వాడబడుచున్నారో, ఎవరు దేవుని సన్నిధిలో పరిగెత్తుకుంటూ వస్తున్నారో, ఎవరు ఇతరుల ప్రేమ కలిగి ఉన్నారో ప్రభువా, వారందరూ నీకు ఇష్టలై ఉన్నారని చెప్పినావు ప్రభువా. ఇదిగో నీ తోటి వారితో ప్రేమగా ఉంటే ఇటుకలు అతకబడినట్లుగా, గోడ కట్టినట్టుగా అనేక మంది దగ్గరకు వస్తారు కదా. ఆ గోడ సంఘాన్ని ఎలా కాపాడుతుందో పరిచర్య అలా కాపాడుతుంది కదా. తద్వారా ఇవన్నీ బలంగా ఉండాలంటే హృదయంలో నుంచి మంచి ఆలోచన రావాలని ప్రభువా. ఇదిగో నా మాటలు వింటే మీరు సిగ్గుపడరు, నా మాటలు వింటే మీరు రక్షించబడతారు, నా మాటలు వింటే పరలోక రాజ్యం వస్తారు అని చక్కని మాటలు మీరు తెలియజేస్తున్నారు ప్రభువా. అయా, నీ మాటల్లో ప్రేమ ఉంది, నీ మాటల్లో పరిచర్య ఉంది, నీ మాటల్లో ఘనత ఉన్నది, నీ మాటల్లో మంచి పేరుంది నా ప్రభువా. ఇది అందరూ కలిసి ప్రార్థిస్తే, సిద్ధపాటు కలిగి జీవిస్తే, పాపము లేకుండా జీవిస్తే మా జీవితంలో అనేకమైనటువంటి విజయాలు ఇస్తానని చెప్పినావు, ఘనతనిస్తానని చెప్పినావు, అనేక మంది ప్రశంసిస్తానన్నావు అనేక మంది ముందు నా ప్రభువా. అటు నా తండ్రి ప్రిపరేషన్ మేము కలిగి ఉండేటట్లు నా ప్రభువా. ఇదిగో ఒక వధువు నా తండ్రి పెళ్లికి ఎలా సిద్ధపడుతుందో, చక్కగా ఒక తండ్రి డబ్బును ఇంటిని అలంకరించి తిండి వంటలు చేసి చుట్టాలను పిలిచి అనేక మందికి చేస్తాడు. ఇదిగో మీరు వస్తున్నారని మేము ఒక వధువు సంఘము వలె అనేక మందిని సంఘంలో పిలిచి చక్కగా మాట్లాడుతూ అందరూ రుచికర వంటలు లాంటి వాక్యము, పాటలు వింటూ ప్రభు సిద్ధపాటు లాంటి జీవితంలో మేము ఉండాలి. ప్రతినిత్యం ఆర్భాటము తండ్రి, సిద్ధపాటు కలిగి జీవించకపోతే వ్యర్థము. ఇదిగో ఇశ్రాయేలీలు మహాదినము కొరకు సిద్ధపాటు కలిగి ఉన్నారు ముందు రోజు నుంచి ప్రభువా. రేపు వాక్య పరిచర్య జరగబోతుందని ముందే అన్ని పనులని చక్కబెట్టుకుని వాగా ఉన్నారని లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రభువా. సిద్ధపాటు కలిగి ఉండకపోతే నాశనము. సిద్ధపాటు కలిగినటువంటి నోవాహు కుటుంబం రక్షించబడింది, సిద్ధపాటు లేకపోతే నాశనం చేయబడినారు ప్రభువా. ఈ వాక్యం మమ్మల్ని బెదిరిస్తూ, ఇదిగో ఈ క్షణము నుండి మేము నిర్ణయం తీసుకుంటున్నాం, సిద్ధపాటు కలిగి ఉంటామని. మిలిటరీ యుద్ధం రావచ్చు, రాకపోవచ్చు ప్రభువా, కానీ ప్రపంచ శోధనలు జయించి నీవు కంపల్సరిగా వస్తావు. రెండవ రాకడ మాకు ఉన్నది. మంచి వారిని కొని వెళ్తావు, రక్షించబడిన వారు నీతో పాటు ఉంటారు, సిద్ధపడిన వారు ఉంటారని లేఖనాలు సెలవిస్తున్నాయి. నమ్ముచున్నాము కనుక ప్రభువా, అటు రీతిలో మేమందరము భయపడి బలపడి సిద్ధపాటు కలిగి ఉండేటువంటి ధన్యతను మాకును అందరికి దయచేసి, సన్నిధిలో ఎవరు ప్రార్థిస్తూ ఉన్నారు, ఎవరు నా తండ్రి సన్నిధిలో విలపిస్తూ ఉన్నారు, పాపం వారి వైపు రాకుండా వారి హృదయాన్ని సిద్ధపాటు చేసుకుని ధన్యతను వారికి దయచేయి ప్రభువా. అయ్యా, వెలుగు రావాలంటే వాక్యం ఉండాలి, లోకం ఉంటే రాదు, లోకంతో స్నేహిస్తే రాదని చెప్పినావు ప్రభువా. ఇదిగో వాక్యాన్ని మా హృదయంలో పెట్టుకొని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో పరిచర్యలో పాలిభాగస్తులైనావు. ఇదిగో ఒకరి గురించి ఒకరు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. ఇదిగో కుటుంబంలో సమస్యల గురించి సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఎవరు మా ప్రార్థన సొంతగా మేము చేయట్లేదు ప్రభువా. ఈ సన్నిధిలో అందరూ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటున్నాం, ఒకరి గురించి ఒకరు ప్రార్థన విలంపాలు చేస్తున్నాం ప్రభువా. చక్కటి సార్వత్రిక సంఘం నా ప్రభువా. ఇది అనేక మందికి నడిపించే సంఘం ప్రభువా, స్వార్థంతో కూడింది కాదు నా ప్రభువా. సిద్ధపాటు సంఘంగా ప్రార్థిస్తుండగా మా ప్రార్థన ఈ సంఘంలో ఎవరికి వెలుతులు ఉన్నాయో, ఎవరికి ఇబ్బందులు ఉన్నాయో, ఎవరింట్లో ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారో, ఎవరింట్లో వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారో, ఎవరింట్లో కార్యాలు జరగాలని చూస్తున్నారో ప్రభువా, ఇదిగో మేము ప్రార్థిస్తుండగా ఆ యొక్క సాక్ష్యము ఈ సన్నిధిలో వినపడి మీరు మహిమ పొందినట్లు సంఘాన్ని బలపరచమని, ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని, అటువంటి సిద్ధ ఆత్మను మా అందరికి దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని యేసు క్రీస్తు వారి నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆ తండ్రి యొక్క అద్భుతమైన ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సిద్ధపాటు కలిగి ఉండటంలో సదా కాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. వందనాలండి.